ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు శని వక్రగతి వల్ల ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ రాసుల వారికి, లగ్నం తెలియని వారి రాశిని చూసుకోండి, ఏ విధమైనటువంటి లాభములు ఉంటాయి మరియు పర్టికులర్ లగ్నం వాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. మీకు ఈ శని యొక్క వక్రగతి అనేటువంటిది మొట్టమొదటిగా లాభం ఏమిస్తుంది, జాగ్రత్తలు ఏం తీసుకోవాలో చెప్తాను. లాభం అనేటువంటిది ఇన్సూరెన్సెస్ మూలంగా మీరు ఏదైనా ఒక విషయాన్ని కనిపెట్టడం ద్వారా, పిహెచ్డీస్ చేయడం ద్వారా, తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటివి ఏవైతే వివాదాలు ఉన్నాయో ఆ యొక్క వివాదాలు తొలగడం ద్వారా గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు కొద్దిగా ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినవి కొంతవరకు ఫలకృతం అవ్వడం అనేటువంటిది చూపిస్తుంది. అలాగే ఇప్పుడు చూడండి, కొంతమంది ఆర్ట్ రిలేటెడ్ సంబంధించినవి నేర్చుకుంటూ ఉంటారు. ఆర్ట్ రిలేటెడ్, డిజైనింగ్ రిలేటెడ్, ఇట్లాంటివి అలాంటివి ఎవరైతే నేర్చుకొని చేస్తూ ఉంటారో వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. కాకపోతే మీ యొక్క తులాలగ్నానికి పంచమంలో ఉండే శని 4లోకి వస్తున్నాడు కాబట్టి 4వ స్థానం అనేటువంటిది అర్ధాష్టమ శనిగా చెప్తూ ఉంటారు. కాబట్టి అర్ధాష్టమ శని ప్రభావం ఒక 50% పనిచేస్తూ ఉంటుంది, మొత్తం రాలేదు కాబట్టి. ఆ 50% వాళ్ళు ఏమిటి జాగ్రత్తలు అంటే, కొంచెం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, వాహనం మీద వెళ్ళేటప్పుడు, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంచెం మీరు ఎవరికైతే కాంట్రాక్ట్ ఇస్తారో లేదా లేబర్స్ని పెట్టి వర్క్ చేసుకునేటప్పుడు వాళ్ళు కొంత స్లోగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ శని యొక్క ప్రభావం వల్ల. మరి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలోని జాగ్రత్తగా ఉండాలి తులాలగ్నం వారు. వివాహ నిర్ణయాలు, పార్ట్నర్స్ని మీ యొక్క జీవితంలో ఇన్వైట్ చేసేటువంటి అంశాల్లోని, మరియు ఎవరికైనా మధ్యవర్తిత్వంగా ఉంది, పెద్ద మొత్తంలో అప్పులు ఇప్పించేటప్పుడు, తీసుకునేటప్పుడు సంతకాలు చేసేటువంటి అంశాల్లోని, అందులో ముఖ్యంగా సిబ్లింగ్ వరుస వాళ్ళు, లేకపోతే మీకు ఎవరైనా గైడ్ చేసే వాళ్ళుగా అనిపిస్తూ వాళ్ళ ద్వారా మీరు కలిగేటువంటి ఇబ్బంది, ఇటువంటివి చూపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క శని వక్రగతి వల్ల ఎటువంటి తప్పిదాలు జరుగుతాయి ఉద్యోగంలో అంటే, ప్రమోషన్స్ మీ యొక్క కంపెనీ వాళ్ళు హోల్డ్ చేసినప్పుడు ఆ హోల్డ్ చేసినటువంటి సమయాన్ని భరించలేక ఇంకో దగ్గర మారిపోదాం అనేటువంటి తప్పిదాలు చేస్తూ ఉంటారు. కాబట్టి తొందరపడి ఉద్యోగ సంబంధించిన విషయంలో ప్రమోషన్స్ ఇంకా రావట్లేదని తొందరపడి మాత్రం మారకండి. ఇది శని వక్రగతి ఎంత బలంగా పనిచేస్తుందంటే, ఎంతమంది చెప్పినా సరే మారిపోదామని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పటికీ ఇంతకాలం అయింది, వీళ్ళు ప్రామిస్ చేశారు, ఫేక్ ప్రామిసులు చేశారు, నేను ఎందుకు ఉండాలనే భావన కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో ఉద్యోగం లేకుండా ఖాళీగా కూర్చునేటువంటి భావన ఇస్తూ ఉంటుంది. అంటే అటువంటి ప్లాంటరీ పొజిషన్స్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే మీకు దశమం కంటే భాగ్య అష్టమాల్లో ఎక్కువ గ్రహాలు తిరుగుతుంటాయి. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, ముఖ్యంగా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మరియు మనకి ఈ నవరాత్రుల్లో కూడా మనకి వారాహి నవరాత్రులు వస్తున్నాయి, దానికి సంబంధించినటువంటి ఆరాధన చేయడం అనే విధానం మీకు బాగుంటుంది. గోవుకి క్యారెట్స్, బెల్లము, అదేవిధంగా గ్రాసము తినిపించండి. కేతు, కుజ, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. కొంతమందికి లగ్నం కానీ, రాశి కానీ, నక్షత్రం కానీ తెలియదు. అటువంటి వారు ఏ పరిహారం చేసుకోవాలి, ముఖ్యంగా అటువంటి వారు ఏ జాగ్రత్తలు పర్టికులర్గా తీసుకోవాలి శని వక్రగతిలో ఉన్నప్పుడు అంటే, దేని మీద జనరల్గా అందరికీ ఎఫెక్ట్ చూపిస్తుంటుంది అంటే, ఇన్వెస్ట్మెంట్స్. మనం ఎక్కడైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు, అది ల్యాండ్ కానివ్వండి, చదువు మీద కానివ్వండి, బిజినెస్ మీద కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనేటువంటి చూపిస్తుంది. అదేవిధంగా శని వక్రించినప్పుడు ఏంటంటే, పర్టికులర్గా దాని యొక్క ప్రభావం అనేటువంటిది పితృస్థానము, మాతృస్థానాలు అంటారు. అంటే రవిచంద్ర రాసుల మీద దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సంతానం సంబంధించినటువంటి ప్రయత్నాలు, అందులో ప్రత్యేకంగా ఐయుఐలు, ఐవీఎఫ్లు చేయించుకునేటువంటి వారు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఈ శని యొక్క వక్రగతి పర్టికులర్గా
ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉన్నటువంటి వారికి దాని ప్రభావం కొంత తగ్గుతుంది. అది ఏ రాశుల వారికి అంటే, ఇప్పుడు చూడండి, మనకి ఈ మకర రాశి ఉందనుకోండి, మకర రాశి వారికి ఏలినాటి శని లేదు, వెళ్ళిపోయింది. కానీ వక్రగతి వెనక్కి రావడం వల్ల మకర రాశి వారికి కొంత ఏలినాటి శని ప్రభావం ధనస్థానం మీద పడుతూ ఉంటుంది. మన కుంభరాశి వారికి జన్మంలో ఉన్నటువంటి శని వెనక్కి వెళ్ళినట్టు అవుతూ ఉంటుంది. అంటే ఏమిటి, కొంచెం స్ట్రెస్ తగ్గుతూ ఉంటుంది. మీనం వారికి ఏలినాటి శని ప్రారంభమై 1.5 year అయినప్పటికీ ఇప్పుడు మరలా ఏలినాటి శని లేని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. అలాగే కర్కాటకం వారికి అష్టమ శని ప్రభావం తగ్గడము, వృశ్చికం వారికి అర్ధాష్టమ శని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, శని భగవానుడి యొక్క మహాదశ నడుస్తున్నా, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నా ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆయన ఏమీ మిమ్మల్ని హింసించడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన కర్మనిస్తుంటాడు. కర్మ అనేటువంటిది మనం చేసేటప్పుడు శ్రమ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు శ్రమకారకుడు, కర్మకారకుడు, ఆలస్యానికి కారకుడు, మందుడు అంటూ ఉంటారు జ్యోతిష్ శాస్త్రంలో. అందుకని ఏమిటి, కాస్త శ్రమ ఆలస్యం అవుతుంది, ఇంతే గుర్తుపెట్టుకోండి. మనం చూడండి, ఏదైనా ఒకటి ఇన్ఫర్మేషన్ ముందే మనకి ఇది ఇప్పట్లో రాదు, కొన్ని రోజులు టైం పడుతుంది అని ముందుగా మనం ఫిక్స్ అయ్యామనుకోండి ఏదైనా ఒక విషయంలో, మనం అప్పుడు ఇబ్బంది పడం. అలా కాకుండా ఈరోజే వచ్చేస్తుందండి మనకు ఆ రిజల్ట్, లేకపోతే ఈరోజే మనం దాన్ని మనీ ఇస్తాను, వ్యక్తి ఇచ్చేస్తాను అన్నాడు అన్నప్పుడు మాత్రమే అది రేపటికి పోస్ట్పోన్ అయితే మనం స్ట్రెస్ ఫీల్ అవుతాం. అలా కాకుండా ఓ వారం 10 రోజుల్లో వస్తుందని మనం ఫిక్స్ అయితే, ఒక రేపు వచ్చింది అనుకోండి ఆ రిజల్ట్, మనకు రావాల్సిన లాభము, అప్పుడు అదే తొందరగానే వచ్చింది అనుకుంటాం. అలా ఏంటంటే ఈ రాశుల వారు పర్టికులర్గా ఈ 4.5 నెలలు అంటే ఎవరెవరు, ఇప్పుడు ఈ మిథున రాశి వారికి అష్టమ శని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది ఈ వక్రించడం వల్ల. అలాగే లగ్నమ తులారాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం పడుతూ ఉంటుంది, ఏది పంచమంలో శని ఉన్నప్పటికీ వక్రించడం వల్ల. మరియు ఈ యొక్క ధనస్సు వారికి ఏలినాటి శని ఎండింగ్లో ఉండే ప్రభావం పడుతూ ఉంటుంది వక్రించడం వల్ల. వీరు కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఏమిటి, పిఏసి అంటారు, అంటే ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ కంజంక్షన్ ఏమిటి, మహాదశ ఏం నడుస్తుంది, ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం బలహీనంగా ఉంది అనేటువంటి విషయాన్ని పరిశీలించడం మానేసి కాలసర్పదోషం ఉంది, లేకపోతే సర్పదోషం ఉంది, లేనట్లయితే ఏలినాటి శని నడుస్తుంది, ఇంకోటి ఏదో స్త్రీదోషం ఉంది, పితృదోషం ఉంది, అందుకే నేను జీవితంలో ఎదగలేకపోతున్నాను అనుకుంటారు. అది కేవలం ఆ పార్ట్ వరకే. స్త్రీదోషం ఉందంటే కేవలం ఒక స్త్రీతో జరిగిన వివాదం వల్ల మీరు ఇబ్బంది పడతారు. పితృదోషం ఉందంటే పితృదేవతల అనుగ్రహం తప్పుగా వస్తూ ఉంటుంది. కాలసర్పదోషం ఉందంటే అది కాలానికి ఆపాదించబడాలి కానీ జన్మజాతకానికి చేయకూడదని చెప్పబడింది. సర్పదోషం ఉందంటే కొంచెం మనిషి కోప స్వభావం ఎక్కువగా ఉంటుంది, సడన్గా అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి, అంతవరకే. కానీ మిగతా మన జాతకం మొత్తం అదొకటే రూల్ చేస్తుంది అనుకోకూడదు. ఒకవేళ ఆ దోషం ఉన్నప్పటికీ కూడా చాలా సింపుల్గా సర్పదోషం ఉన్నటువంటి వారు రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము, సర్ప ఆరాధన చేయడము, కాళహస్తికి వెళ్ళి రావడం చేస్తూ ఉంటే అది పూర్తిగా తగ్గిపోతుంది. దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని నడిచేటప్పుడు మీరు చక్కగా ఏంటంటే కాస్త మధ్యాహ్నం పూట నిద్రించడం మానేయాలి. అది అనారోగ్యము చిన్నపిల్లలకి, స్త్రీలకి వర్తించదు. మళ్ళీ ఇది ఆరోగ్యంగా ఉండేటువంటి యువకులు కనుక మధ్యాహ్నం నిద్రిస్తే ఏలినాటి శని, అష్టమ శని సమయంలో వాళ్ళకి ఆ శని ప్రభావం మరింత నెగిటివ్గా ఎక్కువ పడుతూ ఉంటుంది. వాకింగ్ ఎక్కువ చేయడము, ఎక్కువ శ్రమించడము, ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. అప్పుడు దాని ప్రభావం అనేటువంటిది పడదు. అదేవిధంగా స్త్రీ శాపం ఉంటుంది, అంటే శుక్రుడు పాడైనప్పుడు సర్వసాధారణంగా అనవసరంగా మీరు స్త్రీలతో గొడవలు పెట్టుకోకూడదు. మాతృశాపం ఉన్నప్పుడు మాతృతో ఇంకా ఎక్కువ గొడవలు పెట్టుకుంటే ఆ కర్మ ఇంకా పెరుగుతూ ఉంటుంది. పితృశాపాలు ఉన్నప్పుడు తండ్రితో ఎక్కువగా గొడవలు పెట్టుకోకూడదు. ఇవన్నీ ఏంటంటే ఈ గ్రహాలు ఇవి ఎందుకు ఇలా ఏర్పడ్డాయంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఇవి ఇలా వచ్చాయి. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకొని ఇంకా ఆ కర్మను పెంచుకోకుండా పోయిన జన్మలో చేసిన కర్మ వల్ల ఇలా ఏర్పడింది కాబట్టి నేను దీన్ని తగ్గించుకోవాలనుకుంటూ నిత్యము అమ్మవారి యొక్క నామాల్లో, ఉదాహరణకి ఉద్యోగ సంబంధించిన ఇబ్బంది ఉంది, ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయే నమః, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః, ఇది చేసుకుంటూ ఉండండి. అలా కాదండి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః చేసుకోండి. ఆ రకంగా అప్పులు ఉన్నటువంటి వారు ఓం అపర్ణాయ నమః,
ఇలా ఒక్కొక్క దానికి మన లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామాన్ని ఇవ్వడం జరిగింది. తద్వారా మీరు అద్భుతమైనటువంటి యోగాన్ని మీరు పొందవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క రాశి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివి ఏవైతే లగ్నము రాశి ఉందో, మీ పర్సనల్ చార్ట్లో మీ లగ్నరీత్యా ఏ కాంబినేషన్ ఏర్పడింది, దానికి ఏ దానం ఇవ్వాలి, సింపుల్గా ఆ గ్రహానికి దీపారాధన చేయడం ద్వారా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు ఒక మంత్రం ద్వారా. అంతేగాని అమ్మో నాకు ఈ మహాదశ నడుస్తుంది, ఏదో అయిపోతుంది అనేటువంటిది పెట్టుకోకండి. కర్మ చేస్తూ ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ ఉండండి, భగవంతుడికి సమర్పిస్తూ మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. ప్రతి విషయాన్ని భగవంతుడికి సమర్పిస్తూ మీరు కనుక చెయ్యగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. శ్రీమాత్రే నమః.